పలకరించిన వేళ చేయందుకొని సతిని స్వీకరించగా, చామంతులే పలకరించిన వేళ చేయందుకొని సతిని స్వీకరించగా, రిసెప్షన్ కార్యక్రమానికి ప్రేమతో అందరూ ఆహ్వానిస్తున్నా. ఇటువైపు సంఘ కాపరులు, పెద్దలు, సంఘ నాయకులు ఇటువైపు కూర్చోవాలని కోరుతున్నా, ఆహ్వానించిన వారు. అలాగే కౌంట్ చేసి సంఘ పెద్దలు కూడా ఇటువైపు వచ్చి కూర్చోవాలని కోరుతున్నా. ఈ యొక్క రిసెప్షన్ చేసినటువంటి ప్రియ బంధువులకు దయచేసి ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నన్ను ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము వారి కొరకు చేయమని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూసినప్పుడు అతని ఎదుగు వాటిని నడిపించను. జీవముల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢనిద్ర కలుగజేసి అతన్ని నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనకు స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నన్ను తీయబడిన కనుక నాని అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుగదులు. దేవుడి పరిశుద్ధ వాక్యం అనుగ్రహించుగాక. విజయ్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమపూర్వక పరిశుద్ధంగా చెల్లిస్తున్నా. కుటుంబాలను బలపరిచి ఆశీర్వదించండి. చదివిన వాక్యము మా హృదయాలను బలపరచండి. జరుగుతున్న కార్యక్రమాలంతటినీ మీ చేతిలో అర్పిస్తుంది. ఈ నామానికి మహిమకరంగాను చేరుచున్న బిడ్డలకు దేవుని గ్రహించండి. నా రక్షకులను మీ కుమారుడున్నారు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. అలాగే పెళ్లి కుమార్ తరపున సాగర్ శేఖర్ గారు వాళ్ళు పరిచయాలు చేసిన తర్వాత మాడుగులు సదానందరావు గారు, మాడుగులు మనోహరం గారి ఏకైక పుత్రుడు వీరేంద్ర, మా బామ్మది, మా ముద్దుల బామ్మది. సో వీళ్ళ చాలా మంచి ఫ్యామిలీ మీ అందరూ చూస్తూనే ఉన్నారు. బట్ వీరేంద్ర ఇక్కడే ఆర్గనైజేషన్లోనే ఇంజనీరింగ్ చేశారు. అక్కడ దాని నుంచి క్యాంపస్లో టెక్ మహేంద్ర నుంచి జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు టీసీఎస్లో జాబ్ చేస్తున్నారు. సో అమ్మాయి కూడా టీసీఎస్లోనే జాబ్ చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. వీళ్ళిద్దరూ మ్యాచ్ కుదిరినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత వచ్చేసి వీరేంద్రకి 2 అక్కలు, ఒకళ్ళు జీవమ్మ పెద్దక్క, రెండోది శ్రీదేవి నా భార్య. తర్వాత జీవమ్మ భర్త వచ్చేసి రమేష్ గారు,
కొలకులో రమేష్ గారు. సో ఇది మా ఫ్యామిలీ. మా పాప ఈ అమ్మాయి. సో సమ్మి అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి సమ్మి సమ్మి అని ఒక పాట కూడా పాడుతుంది. పాడుతావు తల్లి పాట? సో ఇప్పుడు పాడలేదు. తర్వాత వీరేంద్ర అంటే వీరేంద్రకి చాలా ఇష్టమైన వాళ్ళలో కింగు ట్వింకిల్. సో వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, కొంచెం లేచి నిలబడితే వాళ్ళని పరిచయం చేయొచ్చు. సో కింగు ట్వింకిల్ చేతులపై చేస్తున్నామ్మా, వెనక్కి తిరగండి, అందరూ చూస్తారు. ఓకే. తర్వాత వీళ్ళు వల్ల పెద్దక్క పిల్లలు. మా చిన్నక్క పిల్లల్లో ఒక పాప మాకు. తర్వాత వచ్చేసి వీరేంద్రకి ఇంకా ఇష్టమైన వాళ్ళలో తాతయ్య నాయనమ్మ. సో నా తాతయ్య గారు స్వర్గస్థులైనారు. తాతయ్య గారి పేరు జీవరత్నం గారు. తర్వాత నాయనమ్మ పేరు మాకు పేరమ్మ గారు. సో వారు ఇప్పుడు ఉన్నారు. తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వీళ్ళ బాబాయ్లు పిల్లలు. సో పెద్ద బాబాయ్ వచ్చి బాబురావు గారు, సమ్మి వాళ్ళు కూడా బాగా తెలిసిన వాళ్ళు. తర్వాత చిన్న బాబాయ్ వచ్చేసి రమేష్ గారు, కండక్టర్ గారు అదేలో ఉంటారు. తర్వాత పెద్ద బాబాయ్ గారు ఇక్కడ రాజేశ్వరంలో ఉంటారు. సో ఇది వీరేంద్ర గారి ఫ్యామిలీ. సో వీరేంద్ర గారి గురించి ఇంట్రడక్షన్ ఎంత చాలా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమయం ఇచ్చినందుకు. నూతన వధువులు వీరేంద్ర తేజస్వి మరియు పరిచయకర్తలుగా మా బాబాయ్ అబ్బాయి. నా పేరు సామ్యశేఖర్, ఆయన పేరు సోమశేఖర్. మిగతా వాళ్ళ పేర్లు చాలా దగ్గరగా కలిసినట్లుగా ఉన్నాయి. ఇది చాలా సంతోషించాం. నవ్య తేజస్వి తల్లిదండ్రులు మీసాల డానియల్ గారు, ఇంట్లో ప్రసన్న కుమార్ గారు. డానియల్ గారి తల్లిదండ్రులు మీసాల ఫిలిప్ గారు, నరసమ్మ గారు. డానియల్ గారికి ఒక తమ్ముడు, ఒక అక్క, ఒక చెల్లి. తమ్ముడు పేరు ప్రభాకర్. తమ్ముడు ప్రభాకర్ గారి భార్య పేరు జ్యోతి. అలాగే అక్కయ్య పేరు కుమారి అక్కయ్య గారి హస్బెండ్ పేరు శ్యామ్. అలాగే చెల్లి బుజ్జి అంటాము, మరేమో బుజ్జి గారి భర్త పేరు లూకా. అదేవిధంగా ప్రసన్న గారి తల్లిదండ్రులు ఇండ్ల ప్రసాదరావు గారు, సువార్తమ్మ గారు. ఇండ్ల ప్రసాదరావు గారు, సువార్తమ్మ గారు. వారి సంతానం మొట్టమొదటి ప్రసన్న గారు. తర్వాత రిక్క అంటే నా భార్య. తర్వాత మాకు ఒక పాప. తర్వాత మూడవ కుమార్తె ఇండ్ల ప్రసాదరావు గారికి రాణి. ఆవిడ గారి భర్త పేరు డానీ, ఆయన పేరు కూడా డానీ. తర్వాత ఇండ్ల ప్రసాదరావు గారికి కుమారుడు అంటే తేజస్వికి మేనమామ. ఈ యొక్క వివాహంలో మంచి పాత్రలు తీసుకొని బాగా కష్టపడి అన్ని మేనమామగా సహాయపడుతున్నారు. జోషి గారి భార్య పేరు శ్వేత. మా పాప నవ్య తేజస్వి నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి పాప టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంది. మా అందరికీ మా కుటుంబంలో అందరికంటే పెద్ద పాప కానీ అందరికీ ముగ్గురు పాప సమ్మిలని అంటాము మేము. మా అందరికీ
చాలా ఇష్టమైన ప్రియమైన బిడ్డ. ఈ విధంగా మొట్టమొదటిగా మా కుటుంబంలో పెద్ద మనవరాలు ఏమో ప్రసాదరావు గారికి, పిలిపి గారికి ఇద్దరు చూసినట్లయితే ఎంతో ఘనంగా ఈ వివాహం చేసుకోవటము, ఈ విధంగా వీరందరితో మేము ఈ విధంగా చాలా సంతోషించాము. వీరిరువురు బట్టి చాలా సంతోషించాము. వీరిరువురు గొప్పగా భూమి పైన సంతోషంతో, ఆనందంతో, ఆశీర్వాదంతో వర్ధిల్లాలని నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. పాప బీడీఎస్ చదువుతుంది, నా కోసం ప్రార్థించండి. గారు మనోహరంగా వేదిక మీదకి రావాలని కోరుతున్నా. పరలోకవాకిళ్ళు తెరచుకున్న వేళ, పరమాశీర్వాదాలే కురియుచున్న వేళ, పరలోకవాకిళ్ళు తెరచుకున్న వేళ, పరమాశీర్వాదాలే కురియుచున్న వేళ, మనసైన నీ వరుడు ఎదురు చూచు వేళ, వినయముగా నీ ప్రియుని సంధించగా, మనసైన నీ వరుడు ఎదురు చూచు వేళ, వినయముగా నీ ప్రియుని సంధించగా. రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. వచ్చింది వచ్చింది మధురమైన సమయం, తెచ్చింది నువ్వు. దైవజనులు పెద్దల దాసు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, శ్రేష్టమైన మహోన్నతమైన ఉన్నతమైన నామానికి తెలుస్తున్నాం. నాయన మేమందరము ప్రార్థించి నిరీక్షించి చూస్తున్నటువంటి శుభదినం మా తండ్రి, మేము మధ్య ఉండి వివాహాన్ని ఎంతో ఘనంగా క్రమంగా అన్ని విషయాల్లో తోడుగా ఉన్నటువంటి మా చేస్తున్నాం. నాయన అలాగే ఈ సమయంలో మా తండ్రి, మా ప్రియులు ఈ స్థలంలో ఏర్పాటు చేసినటువంటి శిక్షకులు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రేమను బట్టి ఆదరిస్తున్నాం, తేజస్సును బట్టి ఆదరిస్తున్నాం. ఆయన వారిని దీవించి ఆశీర్వదించిన ఆయన, వారి కుటుంబ జీవితాన్ని దీవించి ఆశీర్వదించిన తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించిన ఆయన, మా ప్రభావం వారికి కావాల్సిన దీవులకు మళ్ళీ జరగని కార్యక్రమాన్ని అప్పగిస్తూ చేరవచ్చిన బంధువులను, మిత్రులను వారిని దీవించి ఆశీర్వదించిన కార్యక్రమం జరుగుతున్న దైవజనులు మీ ప్రభుత్వం నడిపించున్నారు. యేసుక్రీస్తు పెట్టబెట్టుకున్నాము తండ్రి, ఆమేన్. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత